రాజశేఖర్ గారు సమయ అభావంతో ఉన్నది. ఇప్పుడు కూర్చోండి, అందరు కూర్చోండి. ఇంకేమో మరి మిత్రుడు మాధవరెడ్డి గారు, మరి వారితో పాటు అనేక మంది ఈరోజు వేదిక మీద ఉన్నారు. పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలు, మరి వారి కార్యకర్త అందరూ కూడా వడ్ల రాఘురావు గారు, అదేవిధంగా వడ్ల నందు గారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. పత్రికా మిత్రులకు అందరూ కూడా పేరు సమయం అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడను. నాకు తెలిసి అందరికీ ఆకలి అవుతుంది. మీరు ఇక ఎక్కువసేపు మాట్లాడితే ఎందుకు వచ్చినా మా జిల్లాకు అనుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను. అనంతగిరి ఒక ప్రాంతం వికారాబాద్ జిల్లాలో ఒక పర్యాటక కేంద్రంగా, ఒక సింగల్ ఒక ప్రదేశంగా ఉన్నది. మరి ఇక్కడ కూర్చున్న ఒక ప్రదేశం కూడా మరి బయట బ్రహ్మాండమైన వాన పడుతూ ఉంది. మంచి పచ్చని పైరు, పచ్చని చెట్లు కూడా మనకు కనబడతా ఉన్నాయి. మరి ఇంత అందమైన ఈ ప్రదేశంలో మూసి ప్రవహించేటటువంటి ఒక ప్రాంతంలో ఈరోజు ఇక్కడ గ్రామాలకు, రైతులకు ఒకవైపు తాగునీరు, ఇంకోవైపు సాగునీరు ప్రముఖ ఎంతైతే వారికి రావాల్సిందో రావట్లేదు. మరి రైతులు ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి ఈ యొక్క పంటల్లో కూడా మనకు చాలా నష్టం జరిగేటటువంటి చాలా మంది చెప్తా ఉన్నారు. రైతులు మమ్మల్ని కలుస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఆ రైతుల దగ్గరికి పోయి వాళ్ళ ఒక కష్టాలు కలిసి వారికి ఉన్నటువంటి ఒక సమస్య మీద జిల్లా కలెక్టర్తో, జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతుందిగా నేను నిర్దేశం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంది. ఒకవైపు రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ పైన ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అంట మోదీ గారు అడ్డుకుంటున్నాడ. మరి వారికి మోదీ గారు అడ్డుకుంటున్నామా రిజర్వేషన్ కానీ బీసీల రిజర్వేషన్ అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. బీసీల రిజర్వేషన్ పెట్టాలని చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీకి. అసలు నిజంగా బీసీలకు చిత్తశుద్ధి, బీసీల మీద వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, బీసీ రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి ఉంటే మరి బీసీలో ఒక జాబితాను ముస్లింలను ఎందుకు కలుపుతామని చెప్పేసి అడిగితే భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్తా ఉన్నారు. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ బీసీ బి కింద ఉన్నాయి, బీసీ ఈ కింద ఉన్నది. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏదైతే ఈబీసీ కింద రిజర్వేషన్ ఉన్నాయి. మరి మూడు రిజర్వేషన్ ఎందుకు? అది కూడా రాజకీయ రిజర్వేషన్ ఎప్పుడు కూడా లేవు. వాళ్ళకు ఉద్యోగం, విద్యలో మాత్రమే రిజర్వేషన్ ఉంటే ఈరోజు 10% బీసీలకు రావాల్సిన సీట్లు కూడా మేము ముస్లింలకు ఇస్తానంటే బీజేపీ ఊరుకోదు. మతం ఆధారంగా ఏ రిజర్వేషన్ ఉన్నా సరే బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు నా మిత్రులారా. ఇంకోవైపు మన ఒక కృషి మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర గారు యూరియా షార్టేజ్ ఉంది, యూరియా షార్టేజ్ అని చెప్తా ఉన్నారు. మాకు యూరియా ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఒక జాబితా వారికి చెప్పారు, మాకు యూరియా ఈ నెల వచ్చింది, ఈ నెల వచ్చింది, ఈ 2-3 నెలలు రాలేదని చెప్పి. అందులో కూడా వాస్తవాలు లేవు మిత్రులారా. ఈరోజు రైతులు ఈరోజు కష్టపడుతున్నారంటే, రైతులు కష్టపడుతున్నారంటే యూరియా కోసము దాని యొక్క వితరణ ఒక సంబంధించినటువంటి ఒక మార్క్ సెట్ సంబంధించినటువంటి ఒక అధికారులను అడగాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రైతులకు యూరియా సమయానికి ఎందుకు రావట్లేదు? కావలసిన యూరియా ఎందుకు రావట్లేదు? ఎరువు దుకాణాల్లో ఎందుకు యూరియా దొరకట్లేదు? ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని. బాధ్యతను మర్చిపోయి ఈరోజు వారి యొక్క వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. తక్కువ సమయంలో ఇటువంటి 100,000 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంకి వచ్చారు. వాన పడుతూనే వచ్చారు. ఈ పొద్దున బయలుదేరే ముందు మన కార్యకర్త కొంతమంది నాయకులు ఫోన్ చేశారు, అన్నా వాన పడుతుంది, పోస్ట్పోన్ చేసుకుందాం అన్నారు. నేను చెప్పాను,
వాన పడినా సునామీ వచ్చినా బీజేపీ ఆగేది లేదు, ముందుకు పోతూనే ఉంటుంది. రేపు రాబోయేటటువంటి రోజులు తెలంగాణలో ఏది వచ్చినా అది ఎదురు వచ్చినా ఏ శక్తి ఎదురు వచ్చినా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావడం తథ్యమే, అధికారంలో వస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. అధికారంలో వచ్చినట్టు వెంటనే ఈ యొక్క వికారాబాద్ జిల్లా పేరు కూడా అనంతగిరి జిల్లాగా మారుస్తామని చెప్పేసి కూడా ఈరోజు చెప్తాను మిత్రులారా. ఈరోజు అనంతగిరి జిల్లా మార్చి ఈ యొక్క పర్యాటక కేంద్రం కింద మార్చి ఒక దక్షిణ భారతంలో దక్షిణ ఊటీ కింద ప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క అనంతగిరి, అదేవిధంగా అనంత పద్మస్వామి యొక్క దేవాలయాలన్నీ కూడా ఇక్కడ మనకు చాలా ప్రసిద్ధమైంది. మరి అనంత పద్మస్వామి ఒక ఆశీర్వాదంతో నాకు పూర్తి నమ్మకం ఉంది. రేపు రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ లో అన్నిటి 3 ఒక ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అవన్నీ కూడా గెలుస్తుంది. స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని అందరూ కూడా గెలిపించాల్సిన కోరుతున్నారు. మిత్రులా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రజలు ఒక ప్రత్యామ్నాయంగా చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ చూస్తున్నారు, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చూశారు. ఈ 2 పార్టీలు దొరుకుతుంది. ఈ ఇద్దరు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఒక పార్టీ దళిత బంధువులని రైతు బంధువులని ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే ఆ పార్టీని ఇంటికి పంపించారు. ఈ పార్టీ ఇప్పుడు కూడా మీరు రైతు బంధువు 15,000 చేస్తున్నారు, కానీ రైతులకు వచ్చిందంట 6,000 మాత్రము 2 విడతలు ఇచ్చారు. కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద లక్షలాది మంది రైతులకు ఎప్పుడు కూడా ఆపకుండా మా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం సమయానికి ఇస్తా ఉన్నారు. లక్షలాది మంది రైతులకు. నాకు తెలిసి ఇక్కడ ముఖ్యంగా ఈరోజు అడగాల్సిన ప్రభుత్వమే ఆ రోజు ఆ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఈ ప్రభుత్వము ఇంద్రమ్మ ఇల్లు అన్నారు. వికారాబాద్ జిల్లాకు 14,000 ఇల్లు ఇస్తారని చెప్పారు, కానీ ఇప్పటికి 73 ఇల్లు కట్టినట్టు సమాచారం ఉంది. అది కూడా పూర్తి కాలేదు. కాబట్టి మిత్రులారా, ఇంద్రమ్మ ఇల్లు కడితే ఇక్కడ ఉన్న బీద ప్రజలకు ఇవ్వాలి, మీ కార్యకర్తలకు ఇస్తే బీజేపీ ఊరుకోదు. ఆ ఇల్లు బీద ప్రజలకే ఇవ్వాలి ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తామని మిత్రులు. నిజంగా వికారాబాద్ జిల్లా చేస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా బీజేపీ గెలుస్తుంది. గతంలో తాండూరు చేయండి, గతంలో వికారాబాద్ చేయండి, మరి కాన్స్టిట్యూన్స్ కొంతమంది ఉంటారు. కానీ డెఫినెట్ గా ఈరోజు చదువుకున్న వారు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు. ఈ ఇద్దరిని చూసిన తర్వాత రైతులకు మోసం చేస్తా ఉన్నారు, విద్యార్థులకు మోసం చేస్తా ఉన్నారు, నిరుద్యోగులకు మోసం చేస్తా ఉన్నారు. పెన్షన్లు రావట్లేదు. రిటైర్మెంట్ అనేది టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఇంతవరకు 18 వాళ్ళ ఉద్యోగాలుగా కూడా ఉన్నట్టు పెన్షన్స్ రావట్లేదు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా. మరి ఇన్ని పెట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఏ మొహంతోనే స్థానిక ఎన్నికల్లో వస్తారని చెప్పి అవుతా ఉన్నాను మిత్రులు. కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు, బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. బీజేపీ ప్రత్యామ్నాయం, బీజేపీని గెలిపిస్తాం అనే ఆలోచన వాళ్ళది. కాబట్టి ఇక్కడ బీజేపీ కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాను, ఇంటింటికి వెళ్ళండి, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఒక పథకాల గురించి చెప్పండి. ఈరోజు నరేంద్ర మోడీ గారి పథకాల గురించి చెప్తే 1 గంట సమయం లేదు, 1 రోజు కూడా సరిపోదు. కాబట్టి అనేకమైన పథకాలు బీద ప్రజలకు ఈరోజు చేసిన జనధన్ యోజన కానీ, ముద్రా లోన్ కానీ, స్టార్టప్ ఇండియా కానీ, స్టాండప్ ఇండియా కానీ, ఆయుష్మాన్ భారత్ చేయండి, ఇంతకుముందు ఉజ్వల కార్యక్రమాలు చేయండి, ఇటువంటి పథకాలు పోతే అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేశారు. 12,000 సంవత్సరాలు 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణకు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగంగా అయ్యారు. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని గెలిపించాలి అనేటువంటి ఆలోచించి ప్రజలు చెప్పాలి. అదే ప్రభుత్వం ఇక్కడ రావాలి, మోదీ గారి ప్రభుత్వం తీరుగా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రావాలి. కాబట్టి ఈరోజు కార్యకర్తలన్నీ కూడా ఇళ్ళకి పోయి బీజేపీ గురించి ప్రచారం చేసి బీజేపీని గెలిపించాల్సిన కోర్టు వారందరి దగ్గర పోతారని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చే మిత్రులంతా ధనాధి ముగిసిన భారత్ మాతకి జై, జై తెలంగాణ.